మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది డిన్నర్‌కి. సో, ఇడ్లీ కన్నా కంఫర్టింగ్ ఫుడ్ ఉండదు కదా! అందుకోసమే నేను ఇడ్లీ ప్రెప్ చేస్తున్నా. ఆల్రెడీ పిండి చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చట్నీ కోసము కొద్దిగా మిరియాలు అండ్ ఆల్సో రెడ్ చిల్లీ సాటే చేసుకొని పెట్టుకొని, పీనట్స్ వేసేసి చట్నీ చేస్తా. సింపుల్ చాలా మంచిగుంటది. నెక్స్ట్ ఏమో సాంబార్ ప్రెప్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఇట్లా పోపు వేసేసి అన్ని వెజిటబుల్స్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్నవని ఆనియన్, మునక్కాయ, వంకాయ అండ్ ఆల్సో దీంట్లో స్టార్ వచ్చేసి ఈ సాంబార్‌లో మ్యాంగో. సో, చాలా బావుంటది. మనం మ్యాంగో వేసుకుంటున్నాం కాబట్టి టొమాటో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాల్ సెపరేట్‌గా బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నేను దుర్గా ఫుడ్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నా. సాంబార్ పౌడర్ అయితే చాలా మంచిగుంటది అండ్ వెరీ ఫ్లేవర్‌ఫుల్. మంచిగా మనకి ఇట్లా రెస్టారెంట్స్‌లో సాంబార్ ఆర్డర్ చేస్తే ఎంత ఇలా అనిపిస్తది, అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకా దీనికి నేను కొద్దిగా కొంచెమే కారం యాడ్ చేసుకున్నాను. బికాస్ పిల్లలు సాంబార్ చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా స్పైసీ ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి. అండ్ ఇడ్లీ ప్లేట్స్‌ని మంచిగా గీతో గ్రీస్ చేసేసి ఇడ్లీస్ వేస్తున్నా. అండ్ లాస్ట్ ప్లేట్ వచ్చేసి బేబీ ఇడ్లీస్, బటన్ ఇడ్లీస్ అంటారు. చిన్న పిల్లలకి చాలా నచ్చుతాయి కాబట్టి ఒక ప్లేట్ వాళ్ళ కోసం పెట్టేస్తున్నా. గీ వేసుకో. అవసరం లేదు. ఎంత బాగుంది. ఆనెస్ట్లీ రెస్టారెంట్స్లో కూడా నేను ఇంత మంచి ఇడ్లీ తినలే అప్పుడు.